ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడు అంటారు. ఆ సామెతను నిజం చేస్తున్నారు పని మనుషులు. ఈ మధ్య కాలంలో పని మనుషులు దొంగలుగా మారుతున్న ఘటనలు చాలా కనిపిస్తున్నాయి. ఇప్పుడు హైదరాబాద్లో మరో దొంగ దొరికాడు. బీహార్ నుంచి వచ్చే పని మనుషులు తక్కువ జీతంతో ఎక్కువసేపు పనిచేస్తారన్న పేరుంది. కానీ తేడా వస్తే వాళ్లే సర్వం దోచుకుపోయే దొంగలవుతారు. జాగ్రత్త. అలాంటి దొంగే ఇతడు కూడా. పేరు ముఖియా. పాల్కంపేటలోని ఓ వ్యాపారవేత్త ఇంట్లో 3 నెలలుగా పనిచేస్తున్నాడు. ఇంట్లోనే ఉంటూ నమ్మకంగా పనిచేసేవాడు. కానీ ఓసారి ఇంట్లో తాళం చెవులు దొంగిలించి నకిలీవి తయారు చేయించాడు. ఓ రోజు ఇంట్లో వాళ్లంతా బయటకు వెళ్లగానే తన విశ్వరూపం చూపాడు ముఖియా. బంగారు ఆభరణాలు, వెండి వస్తువులతో పాటుగా పాత వస్తువులను మూట కట్టుకుని పారిపోయాడు. కుటుంబ సభ్యులు ఇంటికి వచ్చి చూసేసరికి ముఖియా లేకపోవడంతో అనుమానం వచ్చింది. చూస్తే విలువైన సొత్తు మాయమైంది. అసలు ముఖియాకు సంబంధించిన వివరాలేవి ఆ వ్యాపారి దగ్గర లేవు. చివరకు ముఖియాను బీహార్లోని దర్భంగాలో ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. కరుడుగట్టిన నేరగాళ్లు ఉండే దర్భంగా నుంచి ముఖియాను తీసుకురావడం పోలీసులకు సవాల్గా మారింది. 60 మంది పోలీసులు ఆ గ్రామంలోకి వెళ్లి ముఖియాను అరెస్ట్ చేశారు. ఇది నేరం చేయాలనే ఒక ఆలోచనతో అతను ఇంటి తాళా స్టోరీలు అన్నింటిగా డూప్లికేట్ తయారు చేయించడం అనేది జరిగింది. ఈ డూప్లికేట్ తయారు చేసేకి అతను ఇంటి నుంచి ఫంక్షన్కి వెళ్ళగానే ఆ ఇంటి తాళాలు తీసి బీరువాలో ఉన్న ఈ బంగారు ఆభరణాలతో పాటు నెట్ క్యాష్ కూడా తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. అందుకే ఎవరినైనా పనిలోకి తీసుకునే ముందు తప్పనిసరిగా వారికి సంబంధించిన వివరాలన్నీ తీసుకోవాలి. లేకపోతే ఇల్లు గుల్లవడం ఖాయం.